House, a complete family showroom, opposite Bank of Baroda, Station Road, जिला विकाराबाद, तांडूर। हमारे यहाँ हम अक़साम के शूज, चप्पल, सैंडल, स्कूल शूज वाजिबी दाम पर दस्तयाब हैं। मजीद तफसीलात के लिए इन नंबरात 9032506444 या 9160181478 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। ऑल मेवा रियासती सदर फारूक हुसैन ने आज सहाफत को जारी बयान में कहा कि तेलंगाना बजट में मुसलमानों के लिए 3003 करोड़ रुपए मख्तस कर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने अपने वादे को बरकरार रखा, जो कि काबिल सताइश है। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इस बजट के जरिए मुसलमानों की जिंदगियों में रोशनी लाई है। फारूक हुसैन ने कहा कि पिछले 10 साल इख्तिदार में रहने वालों ने मुसलमानों की कोई परवाह नहीं की, सिर्फ उन्हें वादे फलाह बहबूद के नाम पर हवा में छोड़ दिया। इसके बरक्स चीफ मिनिस्टर रेवंत रेड्डी ने भारी बजट मख्तस करके रियासत तेलंगाना की तारीख में तारीख रकम की है। राष्ट्र मुख्यमंत्री महबूब नगर मुद्दुबिड्ड यनमల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి 3003 కోట్లు కేటాయించడము ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ముస్లింల సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతా ఉంది। గత శాసనసభ ఎన్నికల సమయంలోనే ముస్లింలతో సమావేశమైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వము ఇతోదిగా నూతన పథకాలు ప్రారంభించి వారి సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినట్లే అత్యధిక బడ్జెట్ కేటాయించినటువంటి ఘనత శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మూటగట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు, ముస్లిం మేధావులు, ముస్లిం ప్రజా సంఘాలు అప్పటి ప్రభుత్వానికి ముస్లింల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ ఆ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టమని ఎంత గగ్గోలు పెట్టినప్పటికీ కూడా గడిచిన 2 పర్యాయాల్లో ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టిన వారు ముస్లింల సంక్షేమానికి ఏమాత్రం బడ్జెట్ కేటాయించలేదు। గత 10 సంవత్సరాలు ముస్లింల సంక్షేమం అనేది పూర్తిగా నిలిచిపోయింది। అదేవిధంగా ఆ 10 సంవత్సరాలు ముస్లింల చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది। గత 10 సంవత్సరంలో ముస్లిం నాయకులంటే ముస్లింల ముంజేతికి దట్టీలు కట్టేవారని, వారిని పొగడ్తల్లో ముంచి తెనాలి రామకృష్ణులుగా పనిచేసే వారిని వారు చేరదీశారు। ఎప్పుడు కూడా ముస్లింల సంక్షేమాన్ని గురించి మాట్లాడే వారిని అప్పటి పాలకులు దరిచేయనీయలేదు। అందుకు విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకేసారి 3003 కోట్ల రూపాయలు కేటాయించి ముస్లింల సంక్షేమానికి ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించడం పట్ల తెలంగాణ ఆల్మేవా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తోంది। మేము రాష్ట్ర ముఖ్యమంత్రితో కోరుతా ఉన్నాం, కేటాయించినటువంటి ఈ డబ్బు ముస్లింల సంక్షేమానికి 100% ఖర్చయ్యేటట్టు తమ పార్టీలో తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముస్లిం నాయకులనే గాక ముస్లింల సంక్షేమానికి పాటుపడేటటువంటి ముస్లిం ప్రజా సంఘాలను కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది। గతాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని ముస్లింల బడ్జెట్ తక్కువ కేటాయించారని మాట్లాడేవారు గత 10 సంవత్సరాలు ముస్లింల సంక్షేమానికి ఎంత బడ్జెట్ కేటాయించి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।